వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం టమాటా పప్పు చేసుకుందాం. మనం చిన్న కప్పులో సగంకి కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఏ కప్పుతోనే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో మళ్ళీ 2 బౌన్లు వాటర్ తీసుకోవాలి. కందిపప్పులో వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకుల ఆకుల్ని పప్పులో వేసుకోవాలి. 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. టమాటాలని నిలువుగా సన్నంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 3 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు ఉప్పు గడ్డలు వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కుక్కర్ని మూత పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసేయాలి. పప్పు గుద్దు తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా తాలింపు వేసుకుందాం. వేరేదాకా తీసుకొని కరివేపాకులు ఆవాలు వేసుకుందాం. పూల నూనె పచ్చిమిర్చి తాలింపు పెట్టుకుందాం. గిన్నెలో చింతపండు నానబెట్టి రసాన్ని తీసుకుందాం. తాలింపేగాక కుక్కర్లో పప్పు తాలింపులో వేసుకుందాం. కాసేపు గరిటెలో కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని పప్పులో పోసుకుందాం. ఒక టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోవాలి.